అలగరగా ఒక కాకి. ఏమిటి పొద్దు పొద్దున్నే ఈ కాకి గోల? కాకి ఒక చెట్టు పైన కూర్చొని ఏడుస్తూ ఉంది. అటువైపు వెళ్తున్న ఒక బౌద్ధ భిక్షువు ఆ కాకిని చూచి దగ్గరికి వెళ్ళి, ఓయి మిత్రమా, ఎందుకు నువ్వు అలా దుఃఖిస్తున్నావు? అప్పుడు ఆ కాకి ఆ బౌద్ధ భిక్షువు వైపు చూసి ఇలా అంది, ఏమీ లేదు స్వామి, నన్ను అందరూ అసహించుకుంటున్నారు. ఎవరి ఇంటికి వెళ్ళినా ష్ ష్ అని వెళ్ళబడుతున్నారే తప్ప నన్ను ఎవరు ఆదరించటం లేదు. పొద్దున్నే నా గొంతు విని ఏమిటి పొద్దు పొద్దున్నే ఈ కాకి గోల అని కోపంతో నేను ఉన్న చోటు నుంచి వెళ్ళగొడుతున్నారు. ఇలా అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఇలా బతకటం కంటే చావటం మంచిది అని ఏడుస్తూ చెప్పింది ఆ కాకి. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు ఆ కాకితో ఇలా అన్నారు, సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం చనిపోవటం కాదు మిత్రమా. అందరూ అలా చనిపోతే ఈ భూమి మీద ఎవరు ఉంటారు? ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంది. అంత మాత్రాన చనిపోవానా? నా బాధ మీకు అర్థం కాదు స్వామి. చూడండి, ఆ రామచిలక, ఆ హంస, ఆ యమలి మరి ఇతర పక్షులు ఎంత ఆనందంగా జీవిస్తున్నాయి. ఈ లోకంలో వాటిని అందరూ ఇష్టపడుతున్నారు. వారిని ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. కానీ నన్నే కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. నీవు ఇప్పుడు బాధలో ఉన్నావు. ఏమి చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. సరే, నువ్వు నీ మిగతా జీవితం ఏ పక్షిలాగా గడపాలనుకుంటున్నావు చిరికే, నాకున్న శక్తితో నిన్ను ఆ పక్షిలాగా మార్చగలరు. ముందుగా నీవు ఏ పక్షి రూపంలో మారాలనుకుంటున్నావో నిశ్చయించుకుని ఆ పక్షి జీవితం ఎలా ఉందో తెలుసుకుని ఇక్కడికి రా. అంతవరకు నేను నీ కొరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు నేను నీవు కోరుకునే పక్షి రూపంలో నిన్ను మారుస్తాను. సరేనా? అప్పుడు ఆ కాకి ఆనందంతో సరే స్వామి అని అక్కడి నుంచి ఎగిరిపోయి ముందుగా రామచిలక ఉండే చోటికి నేరింది. రామచిలక పంజరంలో బంధించబడి ఉంటుంది. కాకి అక్కడికి వెళ్ళి, బాగున్నావా మిత్రమా? నీవు నిజంగా ఎంత అదృష్టవంతురాలివి. నీవు కలర్ఫుల్ గా ఉంటావు. నీవంటే అందరికీ ఇష్టం. నిన్ను వారి ఇంట్లో పెంచుకునేందుకు కూడా ఇష్టపడతారు. ఇంకా నీ చిలక పలుకులు కూడా ఇష్టంగా వింటారు. నా గొంతు విని ఏమి ఈ కాకి గోల అని కోపంతో వెళ్ళగొడుతున్నారు. అంతా విన్న రామచిలక, ఏని అదృష్టం లేవితరవా, నీ వాళ్ళట్లు నన్ను, నా రంగులు అందరూ ఇష్టపడతారు. నా వాకనను ఇష్టపడతారు. కానీ ఏమిలాగా నన్ను ఈ పంజరంలో బంధిస్తారు. నాకు నీలాగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. నువ్వు చూడు, ఇక్కడికి కావాలంటే ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్తావు అంటూ బాధతో రామచిలక మౌనంగా ఉండిపోయింది. మరి నీ దృష్టిలో ఏ పక్షి అంటే ఈ లోకంలో చాలా అదృష్టవంతమైంది? నా దృష్టిలో హంస అందరికంటే చాలా అదృష్టవంతమైన పక్షి. అంతా విన్న కాకి అక్కడ నుంచి ఎగిరిపోతుంది. కాకి అక్కడి నుంచి ఎగిరిపోయి హంసను వెతుకుతూ ఉండగా ఒక చెరువులో హంస నీటిపై తేలియాడుతూ కనిపించింది. బాగున్నావా మిత్రమా? నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలివి. నీ శరీరం అంతా పారవలే తెల్లగా ఉంటుంది. నీవంటే అందరికీ ఇష్టం. నీ ఎంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు. నిన్ను పెంచుకునేందుకు కూడా ఇష్టపడతారు. నన్ను చూడు, అందరూ అసహించుకుంటున్నారు. అంతా విన్న హంస, ఏమి అదృష్టంలే మిత్రమా, నీవన్నట్లు నన్ను, నా రంగు అందరూ ఇష్టపడతారు. ప్రపంచంలో ఇంకా ఏ రంగులు లేనట్లు నాకు ఈ తెల్ల రంగు ఇచ్చాడు ఆ భగవంతుడు. నా మీద ఏమీ పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రంగు కాపాడుకోవటానికి. ఎవరైనా వచ్చి నన్ను బంధిస్తారేమోనని భయపడుతూ ఉంటాను. నీకు అలాంటి సమస్య లేదు. నాకు నీలాగా స్వేచ్ఛగా తిరిగే అవకాశమూ లేదు. నువ్వు చూడు, ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి స్వేచ్ఛగా వెళుతావు. మరి నీ దృష్టిలో ఏ పక్షి అంటే ఈ లోకంలో చాలా అదృష్టవంతమైంది? నెమలి నా దృష్టిలో అందరికంటే చాలా అదృష్టవంతమైన పక్షి. అంతా విన్న కాకి అక్కడ నుంచి ఎగిరిపోయింది. కాకి అక్కడి నుంచి ఎగిరిపోయి నెమలి కోసం వెతుకుతూ ఉండగా
చాలా మంది గుంపులుగా చేరి నెమలియను అవి చేసే నాట్యాలు చూస్తూ ఉన్నారు. ఇదంతా కాకి దూరం నుంచి గమనిస్తూ ఉంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కాకి నెమలి దగ్గరికి వచ్చి, బాగున్నావా మిత్రమా? నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలివి. నీ శరీరం అంతా రంగులుగా ఉంటుంది. నీవంటే అందరికీ ఇష్టం. ఈ లోకంలో నీ అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు. నిన్ను పెంచుకోలేందుకు కూడా ఇష్టపడుతున్నారు. నిన్ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నాకు తెలిసి ఈ లోకంలో నీకన్నా ఎవరు అదృష్టవంతులు కారు. నన్ను చూడు, అందరూ రసహించుకుంటున్నాను. నా భక్తిని ఏమి ఈ కాకి గోల అదే కోపంతో నిలబడుతున్నాను అని చెప్పింది కాకి. అప్పుడు ఆ నెమలి, ఏమి అదృష్టంలే మిత్రమా, నీవన్నట్లు నన్ను నా రంగును అందరూ ఇష్టపడతారు. మనుషులు వారి ఇండ్లలో అలంకరణకు నా ఈగలను పీకుతారు. అప్పుడు నాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా? అది చాలదన్నట్లు నన్ను బంధించి ఉంచుతారు. ఇలా నేను ఎప్పుడూ భయపడుతూ బ్రతుకుతున్నాను. నీకు అలాంటి సమస్యే లేదు. మరి నీ దృష్టిలో ఏ పక్షి అంటే ఈ లోకములో చాలా అదృష్టవంతమైంది? ఇంకెవరు మిత్రమా? కాకి. అవును మిత్రమా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను ఎవరు బంధించరు. మాకు నీలాగా స్వేచ్ఛగా తిరిగే అవకాశమూ లేదు. నువ్వు చూడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. విన్న కాకి అక్కడ నుంచి ఎగిరిపోయింది. స్వామి, నేను నా జీవితం విలువ ఎంతో తెలుసుకున్నాను. నేను ఇలాగే సంతోషంగా ఉన్నాను. అందుకే నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను. అక్కడి నుంచి కాకి ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది తెలుసుకుని ఆనందంగా జీవించాలి.